రోహిత, చెప్పండి అమ్మా, ఏంటి మీ సాక్ష్యం? బాబు పుట్టి చనిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. బాబు పుట్టి 8 years బ్యాక్ బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత పిల్లలు లేరు, ఇంకా లేరు బ్రదర్. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే పీసీఓడి ప్రాబ్లం అన్నారు. అది తగ్గుతేనే కన్సీవ్ అవుతారు, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతేనే కన్సీవ్ అవుతారు, లేకపోతే ఎవరన్నారు. అయితే మీరు ఇక్కడ ఫ్రూట్స్ అవి 7 weeks ఇచ్చారు కదా బ్రదర్, అది కూడా తీసుకున్నాను. 2 weeks బిఫోర్ మీతో ఇక్కడ ప్రేయర్ చేయించుకొని ఆయిల్ అనాయింటింగ్ చేశారు. నేను వెళ్తుంటే మీరు పిలిచి మరీ చెప్పారు ఖచ్చితంగా అవుతారు నీకు అని చెప్పారు. వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి మళ్ళీ చెప్పానా? అవును, ఆయిల్ వేసిన తర్వాత వెళ్తుంటే పిలిచి చెప్పారు అవుతారు కంపల్సరీగా అని. అయితే మొన్న వీక్ చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. మొన్న వీక్ వెళ్ళి చూపించుకున్నారా? అవును, పాజిటివ్ వచ్చిందా? ఇప్పుడు ఎన్ని నెలలు మీకు? 3 months. వావ్, హల్లెలూయా. పెళ్ళికి చెప్పులు కొడదాం. 3 నెలలు ప్రెగ్నెంట్గా వచ్చేసారు ఇక్కడ. అంతకుముందు వీక్ ఆయిల్ పోసి చెప్పారంటారు 100% మీరు పిల్లలు కంటారు అని చెప్పి అనగానే వెళ్ళి నెక్స్ట్ వీక్ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఇప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్లు ఇచ్చారట. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది, దేవుని సేవ చేయాలని హ్యాపీగా ఉంది, దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు దేవుడు గర్భం అనుగ్రహించారు. అప్పుడు దాకా గర్భం లేదు, ఇక 8 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చింది మళ్ళీ మీకు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ అమ్మా.